వద్ద ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితి, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, అట్లాగే వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరించిందో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఇలా రైతాంగానికి ఇబ్బందులు అవుతారని గమనించి గౌరవనీయులు మనందరి అభిమాన నాయకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేటీ రామారావు గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంపును వెంటనే ప్రారంభించి తద్వారా ఈ రిజర్వాయర్లన్నింటిని కూడా నింపి ఈ రాష్ట్ర రైతాంగానికి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందివ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. తప్పకుండా బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించి కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభించి నీళ్లను ఎత్తిపోసి ఈ రాజరాజేశ్వరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మిడ్మానేర్ ప్రాజెక్టు, తెలంగాణ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం, తెలంగాణ ప్రాజెక్టులన్నిటి కూడా గుండెకాయ లాంటిది, మిడ్మానేర్ను వెంటనే నింపాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే తప్పకుండా మనది మెట్ట ప్రాంతం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు ఆనాడు 2014 కంటే ముందు 1,40,30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న రైతు ఆయకట్టును నీళ్లు మనకు సాధించి బహుళ ఈ ప్రాజెక్టులు కట్టి ఇంత పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ను ఇలా చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతులకు ఒక వరప్రదాయం చేసిన మీదట కడుపు నిండా కరెంట్ ఇచ్చి సకాలంలో ఎరువులు ఇచ్చి రైతులు పండించిన పంటను కొని వాళ్ళ ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఇవాళ యాళ్లకు నీళ్ళు ఇవ్వక, పంట వేసే టైంకు రైతు బంధు కానీ నువ్వు పెట్టిన రైతు భరోసా ఇవ్వక, పంట కొనుగోలులో రైతులకు ఇబ్బంది చేసి అనేక ఆటంకాలు చేసి ఇలా రైతులను ఆందోళన పాలు, రైతులను మళ్ళా బజార్లలో నిలబడేటట్టు, నీకు యూరియా కోసం లైన్లు కట్టేటట్టు ఇలా ఎదురు చూసేటట్టు చేస్తున్న ఇలా దిక్కుమాలిన స్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా బీఆర్ఎస్ పార్టీ వైపున డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ను స్టార్ట్ చేసి ఇలా నువ్వు మిడ్మానేర్ నింపి చుట్టుపక్కలని ప్రాజెక్టులు నింపకపోతే, నీళ్లు వెంటనే పంపులను స్టార్ట్ చేయకపోతే తప్పకుండా ఆందోళన చేస్తాం. రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే చెప్పినావో మేము కూడా అదే చెప్తాం. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఏదైతే మేలు జరిగిందో, సకాలంలో రైతు బంధు ఇచ్చినాం, సకాలంలో యూరియా ఇచ్చినాం, సకాలంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం, తర్వాత ధాన్యం పండించిన పంటను సకాలంలో కొన్నాం, సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినాం. మేము హోటళ్ళల్లో నువ్వు చెప్పమన్నట్టే హోటళ్ళల్లో చెప్తాం, అట్లాగే నువ్వు చెప్పమన్నట్టే బార్ల దగ్గర చెప్తాం, నువ్వు చెప్పమన్నట్టే పర్మిట్ రూమ్ల దగ్గర చెప్తాం, నువ్వు చెప్పమన్నట్టే కళ్ళు దుకాణాల దగ్గర కూడా చర్చ పెడతాం. తప్పకుండా ప్రతి కార్యకర్త ఇలా ప్రతి రైతుని తట్టి లేపుతాడు. ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువత, చైతన్యవంతమైన యువత తప్పకుండా నువ్వు ఆడిన అబద్ధాలు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు ఇచ్చిన దొంగ 420 హామీలన్నింటిని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తప్పకుండా ప్రజలను కలుస్తాం, చైతన్యవంతం చేస్తాం. నువ్వు దిగి వచ్చి పంపులు స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితులలో ఎట్లయితే ఆల్రెడీ ఒక నెల 15 రోజుల కాలం పోయింది వర్షాకాలం, నిన్న మొన్న ఒక 2 వర్షాలు తప్ప ఈ 40 రోజుల లోపల చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. ఆల్రెడీ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, ఎల్నినో ప్రభావం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించినా కానీ నువ్వు ఒక దొంగ రిపోర్ట్ తయారు చేసినావు. వాడెవడు ఇచ్చిన రిపోర్ట్ను ఎన్డీఏసీ రిపోర్ట్ అని చెప్పి పెట్టుకొని నువ్వు చోటేబాయి బడేబాయి బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మక్కై ప్రతిష్టాత్మకంగా ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టి చేస్తే కుట్ర చేసి అదే చిన్న డ్యామేజ్ అయ్యి 2 పిల్లర్లు చేసినంత ఇబ్బంది జరిగినంత మాత్రాన దాన్ని రిపేర్ చేయక తిరిగి దాన్ని ఏదైతే రైతులకు ఉపయోగపడేలాగా ఉపయోగంలోకి తీసుకొని రాక
దాన్ని కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పేసి ఇలా కాళేశ్వరాన్ని పక్కకు పెట్టి ఈ రైతాంగానికి చావు దెబ్బ కొట్టినావు రేవంత్ రెడ్డి. తప్పకుండా నువ్వు దాన్ని మూల్యం చెల్లించుకుంటావు. రాబోయే రోజులలో నువ్వు అదే రైతులు నువ్వు ఏదైతే రైతులను రెచ్చగొట్టి అబద్ధాలు చెప్పి అడ్డదారిలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావో అదే ప్రజల చేతుల్లో అదే రైతుల చేతుల్లో నువ్వు అధికారం కోల్పోక తప్పదు. ఇలా తెలంగాణ పాలిట జాతిపితగా కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా ఇలా తెలంగాణ ప్రజలకు ఏమేం కావాలనో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అందించి ఇలా ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దితే నువ్వు వేదిక ఏదైనా సరే, ఈవెంట్ ఏదైనా సరే, ఎలాంటి సందర్భం ఏదైనా సరే నువ్వు ఒక కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని ఇలా ఈ రాష్ట్ర ప్రజల నోళ్లలో ఒక బూతు పితగా మిగిలిపోయినావు రేవంత్ రెడ్డి. ఇలా రాష్ట్రంలో దేశంలో ఎవడన్నా అడ్డగోలుగా మాట్లాడి బూతులు మాట్లాడతాడంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పేసి నీకు త్వరలో నేను అనుకుంటా గిన్నిస్ రికార్డు కూడా ఇచ్చి అవార్డు ఇస్తారేమో. గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా అత్యంత బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరంటే ఇగో రేవంత్ రెడ్డి అని చెప్పేసి త్వరలో నీకు గిన్నిస్ ప్రైజ్ కూడా రావచ్చు. వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంతర్భాగమైన మిడ్మానేర్ ప్రాజెక్టు శ్రీ రాజరాజేశ్వరి ప్రాజెక్టును వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల చేసి నింపాలని చెప్పేసి తద్వారా మా సోదరి చెప్పినట్టుగా అరుణక్క చెప్పినట్టుగా తద్వారా మల్కపేట రిజర్వాయర్ని నింపితే అక్కడి నుంచి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని 2-3 మండలాలకు కూడా గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు అందితే ఆ చుట్టుపక్కల 2 మండలాల్లోని గ్రామాలను కూడా రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రైతులు తల్లడిల్లుతూ ఉన్నారు, విత్తనాలు పెట్టిర్రు. మరి ముందు వర్షాలు లేకపోతే నాటిన విత్తనాలు కూడా పత్తి విత్తనాలు కావచ్చు, లేకపోతే నాటిన వరి కూడా మరి సాగు అవుతుందో లేదో అని చెప్పేసి ఆకాశం వైపు దీనంగా చూసే పరిస్థితి ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే నీరు విడుదల చేయకపోతే నిన్న మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు కేటీ రామారావు గారు డిమాండ్ చేశారు. వారం రోజుల లోపల లేపకపోతే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించి మిడ్మానేర్లోకి నీరు విడుదల చేయకపోతే తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రతి రైతును కదిలిస్తాం. నువ్వు చెప్పినట్టుగా ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఇల్లు తిరిగి ప్రతి రైతును కదిలించి నువ్వు నీళ్ళు ఇచ్చేదాకా పట్టు విడకుండా ఈ రైతాంగానికి నీళ్ళు అందించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల వెంట ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే నీరు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.